చేయితోని తుంచితే అలా తుంగుతుంది చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా మన మురుమురా లడ్డు వచ్చేసిందో. అలా క్రంచీగా తింటూ ఉంటే కరకరలాడుతూ, నములుతూ ఉంటే చాలా బావుంటుంది. క్రిస్పీగా, క్రంచీగా ఈ మురుమురా లడ్డు మరి ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట మురుమురా లడ్డు. కమ్మనైన మురుమురా లడ్డు ఎవరికి ఇష్టం ఉండదండి. మన చిన్ననాటి నుంచి తీపి జ్ఞాపకాలు అయితే మన అందరితోటి ఉండే ఉంటాయి కదా. మరి ఈ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ మనము తాజాగా చేసేసుకుందామా? మరి మురుమురా లడ్డు కోసం అయితే నేను ఇక్కడ మురుమురాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి నార్మల్ మురుమురా అనమాట. అంటే కొంచెం సాల్టీ ఫ్లేవర్లో ఉంటాయి కదా, ఆ మురుమురాలు కాదు, అంటే కొంచెం థిక్గా ఉంటాయి. ఇది పల్చగా ఉన్న మురుమురాలే. ఎక్కడైనా కూడా మనకి అంగట్లో దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది, డీమార్ట్లో కూడా ఈజీగా లభిస్తుంది. ఈ మురుమురాలతోటి ఈ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. కొలత ప్రకారంగా పర్ఫెక్ట్ కొలతతో చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మురుమురాల లడ్డు. ఇంకా మురుమురాలు అయితే నేను ఒక 3 గిన్నెలు, అంటే ఫుల్గా నేను ఒక 3 కప్స్ లాగా తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ గిన్నెతోటైనా కొలత తీసేసుకోవచ్చు. నేను 3 కప్స్ కొలత ప్రకారంగా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో ఇవి చూస్తే వర్షాకాలం కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట. సో మంచి ఇవి క్రిస్పీగా అవ్వాలి, మనం తింటుంటే కూడా క్రంచీనెస్ రావాలని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం వాటిని వేడి చేస్తాను. సో ఈలోగా ఇక్కడ మనం పర్ఫెక్ట్ కొలత అని చెప్పాను కాబట్టి ఇక్కడ బెల్లం తురుముకొని ఇలా అయితే తీసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మంచిగా ముద్ద బెల్లం అనమాట. మనకి బెల్లము 4-5 రకాలు వస్తుంది. సాల్టీ బెల్లము, తెల్లగా ఉన్న బెల్లం. సో ఇదైతే కొంచెం ఎరుపు రంగులో ఉంది, ముద్ద బెల్లం అనమాట. సో ఇలాంటి బెల్లమే మనకి లడ్డుకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఒక కప్పు, ఏ కప్పుతోటైతే మనము మురుమురాలు తీసుకున్నామో అదే కప్పుతోటి కొలతగా ఇక్కడ బెల్లం చూపిస్తున్నాను. సో బెల్లం అయితే తురిమి చక్కగా ఒక కప్పు అయితే తీసేసుకున్నాను. 3 కప్పుల మురుమురాలకి 1 కప్ అయితే బెల్లం తీసుకోవాలి. ఇంకా ఒక పెద్ద కడాయి అయితే నేను స్టవ్ పైన పెట్టేశాను. ఎందుకంటే ఈ మురుమురాలు కాస్త ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం వెడల్పు గిన్నె తీసేసుకుంటే మంచిగా ఇందులో ఉంటుందన్నమాట, చేయటానికి వీలవుతుంది. సో ఇక్కడ నేను పెద్ద కడాయి తీసేసుకొని అది కాస్త వేడైన తర్వాత మురుమురాలన్నీ వేసేసి ఇలా వేయించేస్తున్నాను. ఎందుకంటే మెత్తబడ్డాయి కాబట్టి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేసామంటే మనకి మంచిగా తినడానికి బాగుంటాయి అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో, ఇలా నలిపితే పౌడర్ లాగా అయిపోతున్నాయి. సో ఇలా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే మనకి మంచిగా షైనింగ్గా వస్తుందన్నమాట మన మురుమురా లడ్డు. తినటానికి కూడా నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇంకా 1 స్పూన్ నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న బెల్లం ఇందులో వేసేయాలి. ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో సగం వాటర్ అయితే ఇందులో వేసేయాలి. ఎందుకంటే బెల్లం మంచిగా కరగాలి. సో నేను బెల్లం ముందే క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఒకవేళ మీకు ఏదైనా గడ్డి పరకలు అలాంటివి ఉంటే మీరు క్లీన్ చేయండి, లేదంటే ఇలా కరిగిన తర్వాత అయినా వడకట్టవచ్చు. నేను ఆల్రెడీ ఈ బెల్లంతో వేరే రెసిపీ చేస్తున్నాను, అందులో ఎలాంటి నలకలు లేవు కాబట్టి నేను డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఇది క్లీన్గా ఉన్న బెల్లం అన్నమాట. మీకు అలా ఏమన్నా కనిపిస్తే మీరు ఇది వడకట్టేసుకోవచ్చు. సో ఇలా అయితే కరిగించుకున్న తర్వాత 5 నిమిషాలు మంచిగా గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. మనము బెల్లం అదే కరుగుతుంది కదా అని వదిలేకుండా ఇలా తిప్పుతూ ఉంటే మనకి బెల్లం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అంతా కూడా మంచిగా పైనుంచి కింది వరకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనము చెక్ చేసుకుందాము, బెల్లము ఉండలు కట్టిందా లేదా, మనకి పాకం సరిగా వచ్చిందా లేదా అనేసి. సో ఇక్కడ ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వేసేసుకొని అందులో 1 స్పూన్ తోటి ఇలా 2-3 డ్రాప్స్ వేస్తే చూసారా బెల్లము ముద్ద కట్టింది కానీ మెత్తబడుతుంది అనమాట. సో మనకి అలా మెత్తబడకుండా ఉండాలి బెల్లం వచ్చేసి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ వేసాను నేను ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి మంచిగా క్రంచీనెస్ వచ్చింది అండ్ సౌండ్ కూడా మనకి వస్తుంది. మీరు వినండి, సౌండ్ ఇలా రావాలి మనకి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు.
విన్నారు కదండీ సౌండ్ టంగ్ టంగ్ అలా గిన్నెకి కొడితే సౌండ్ రావాలి. అలాగే మనకి విరిస్తే టక్కుమని విరగాలి. సో 2 కూడా మీరు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడొచ్చేసి మనం స్టవ్ ఆర్పేసి ఇందులో ఒక 2 స్పూన్స్ సోంపు, అలాగే ఒక 4-5 స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేయాలి. నువ్వులు నేను కవర్లో నుంచి వేస్తుంటే సడన్గా అలా పడిపోయింది. ప్లీజ్ దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి. సో నువ్వులు ఇంకా సోంపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సోంపు వచ్చేసి సువాసన వస్తుంది. నువ్వులు వచ్చేసి మంచి కాల్షియంతో పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి మనము నువ్వులు వేస్తే మనకి టేస్ట్ కూడా తినేటప్పుడు బాగొస్తుంది. ఆ 2 యాడ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న మురుమురాలన్నీ ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలిపేస్తే మురుమురాలకంతా కూడా బెల్లము అంతా కూడా ఈక్వల్గా పట్టేస్తుంది అనమాట. ఇంకా అప్పుడే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసేసుకొని చెయ్యి అలా తడిపేసుకొని ఇంకా ముద్దలు కట్టడమే అనమాట. ఇలా బాల్స్ లాగా తిప్పుతూ మరీ ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరమే లేదనమాట. జస్ట్ ఇలా కొంచెం రౌండ్ షేప్ ఇచ్చామంటే బాల్ లాగా మంచిగా లడ్డు షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే అయిపోయింది, మురుమురా లడ్డు. సో ఇందులో నువ్వులు సోంపు ఒకసారి వేసి చూడండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సోంపు తింటే కూడా మనకి జీర్ణం మంచిగా అవుతుంది కదా. మనం ఎప్పుడైనా అన్నము హెవీగా తిన్నప్పుడు సోంపు తింటూ ఉంటాము. సో అలా క్రంచీనెస్తో పాటు నువ్వులు క్రంచీనెస్ తీసుకొస్తుంది. అలాగే మనకి సోంపు కూడా మంచి సువాసన వస్తుంది అనమాట తింటూ ఉంటే. ఇంకా నువ్వులైతే విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగా కాల్షియం లభిస్తుంది. ఇంకా ఈ మురుమురాలు అయితే బెల్లం అయితే ఐరన్ లభిస్తుంది. ఇంకా మురుమురాలు అయితే మనకి మంచిగా టైంపాస్కి పిల్లలకి ఈజీ స్నాక్ అనమాట. ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్గా ఒక లడ్డు ఇచ్చామంటే చాలు, మంచిగా తినేస్తారు. లేదంటే మనము స్నాక్ బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చు చిన్న చిన్న ఉండలు చుట్టితే. సో అన్ని మురుమురా లడ్డూస్ అయితే ఇలా అయితే అన్నీ రెడీ అయిపోయాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి లడ్డూస్. ఇంకా తుంచితే కూడా అలా ఈజీగా క్రంచిగా వచ్చేసినాయి. మీరు ఫస్ట్ పిక్లోనే చూస్తున్నారు కదా. సో లడ్డూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సోంపు నువ్వులు ఇదా వేసి చూడండి ఒకసారి. వెయ్యకపోతే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకైతే పర్ఫెక్ట్ అనమాట ఇవి ఈవినింగ్ స్నాక్స్కి. సో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు మనం కూడా తినేయచ్చు. చిన్ననాటి జ్ఞాపకాలు అలా తాజా చేసుకుంటూ. సో చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ వేయండి. ఎందుకంటే లైక్ వేయకుండానే చూసేస్తున్నారు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఒక్కసారి నా ఛానల్లోకి చెక్అవుట్ చేయండి. ఒక్కసారి అలా తొంగి చూడండి, మంచి రెసిపీస్ ఉన్నాయి. సరే కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.